తిండి కలిగితే కండగలదోయ్ కండగలవాడే మనిషై అంటాడు గురజాడ. 130 కోట్ల జనాభాతో ఇప్పుడు నిండు కుండలా మారింది మన భారతదేశం. ఇంత జనాభాకు ప్రతి పూట అందరికీ 5,000 లోపలికి పోతున్నాయంటే అది రైతన్న పెట్టే భిక్ష. ఒక్క మాటలో చెప్పాలంటే పుడమి పొత్తిళ్ల నుంచి మొలకెత్తిన విత్తనమే దేశానికి భరోసాగా నిలుస్తోంది. అందుకే ఎంత భారమైనా వ్యవసాయాన్ని మోస్తున్న రైతును ఈ దేశానికి వెన్నెముకగా భావిస్తాం. రైతే రాజని పిలుచుకుంటాం. వ్యవసాయానికి అంతటి ప్రాధాన్యమిస్తాం. కానీ అలాంటి రైతన్న ఇప్పుడు రోడ్డెక్కాడు. దేశ రాజధానిలో నిరసనలతో హోరెత్తిస్తున్నాడు. ఈ పరిస్థితి ఎందుకొచ్చింది? రోజుల తరబడి నిరసన ప్రకటించడానికి కారణమేమిటి? రైతన్న హక్కుల కోసం ఎందుకు నినదిస్తున్నాడు? వ్యవసాయ చట్టాలను ఎందుకు వ్యతిరేకిస్తున్నాడు? ఇదే ఈరోజు చైర్మన్స్ డెస్క్. వ్యవసాయం ఈ దేశపు సంస్కృతి. వ్యవసాయం ఈ దేశానికి అన్నం పెడుతోంది. వ్యవసాయం కోట్లాది మందికి గౌరవాన్నిస్తోంది. ఒక్క మాటలో చెప్పాలంటే రైతు బతికితేనే దేశం బతుకుతుంది. వ్యవసాయ ఆధారిత దేశం మనది. వ్యవసాయమే ఈ దేశానికి ఊపిరి. నేలను చీల్చుకు పుట్టే మొక్క, కళకళ్లాడే పంట పొలాలు, విరగగాసే పండ్ల తోటలు ఈ దేశ సౌభాగ్యానికి చిహ్నాలు. అలాంటి వ్యవసాయంలో లాభనష్టాలు లెక్కేయడానికి అది పరిశ్రమ కాదు, భారతదేశ ఆత్మ గ్రామాల్లోనే కనిపిస్తుందంటాడు మహాత్ముడు. అవును, గ్రామీణ భారతమే అసలైన భారతదేశం. గ్రామాలు లేని దేశాన్ని మనం ఊహించలేం. మట్టితో కలిసి బతుకుతూ మట్టిని పూజించే మట్టి మనుషుల గడ్డ ఇది. వ్యవసాయం, సాగునీరు ఈ దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న జోడెడ్లు. వ్యవసాయంతోనే దేశం అనేక ఆటుపోట్లు తట్టుకొని నిలబడగలుగుతోంది. ప్రపంచంలో ఏ దేశానికైనా కరువు రావచ్చేమో, ఆర్థిక సంక్షోభంలో పడొచ్చేమో, కానీ భారత్లో మాత్రం జనం అన్నం లేక అన్నమో రామచంద్ర అని విలవిలలాడే పరిస్థితి మాత్రం రాదు. దీనికి ప్రధాన కారణం విస్తృతంగా అభివృద్ధి చెందిన వ్యవసాయమే. గ్రామీణ భారతం ఈ దేశంలో ప్రాచీన కాలం నుంచి ఈనాటి వరకు కీలకంగానే ఉంది. హరప్ప, మొహంజదారోల కాలం నుంచి మన దేశం వ్యవసాయం, గ్రామీణ ఆర్థిక వ్యవస్థపైనే ఆధారపడి మనుగడ సాగిస్తూ వస్తోంది. ప్రపంచం ఆధునికత వైపు అడుగులేస్తున్న కాలంలోనూ మన దేశానికి జవజీవాలు సమకూరుస్తున్నది వ్యవసాయమే. ఏ కాలంలో అయినా వ్యవసాయమే మన దేశానికి కీలకం. పునాదులు బలంగా ఉన్న సమాజాలు సంక్షోభాలను తేలిగ్గా దాటతాయి. మన దేశానికి వ్యవసాయమే బలమైన పునాది. అందుకే ఎన్ని కష్టాలొచ్చినా, నగరాలు ఎంత అతలాకుతలమైనా పల్లెలు అక్కున చేర్చుకుంటున్నాయి, కోట్లాది ప్రజల్ని కాపాడుతున్నాయి. అలాంటి రైతన్నను నూతన వ్యవసాయ చట్టాలు ఒక్కసారిగా ఆందోళనలోకి నెట్టాయి. ఆల్రెడీ ఉన్న కష్టాలే పీకల్లోతు ఉంటే వాటికి వ్యవసాయ చట్టాలు తోడై పెనం మీద నుంచి పొయ్యిలోకి పడే పరిస్థితి ఏర్పడింది. అందుకే శక్తులన్నీ ఒడ్డి వ్యవసాయ చట్టాలు వ్యతిరేకిస్తున్నాడు. రాజధానిలో వెనక్కు తగ్గకుండా, మడమ తిప్పకుండా 3 వారాలుగా కొట్లాడుతున్నాడు. వ్యవసాయంలో లాభాలొచ్చే పరిస్థితి లేదు. వ్యవసాయం ఎంతమాత్రం గిట్టుబాటు కాదు. ఏ పంట పండించినా, ఎన్నేళ్లు సాగు చేసినా 4 రాళ్లు వెనకేసుకునే పరిస్థితి లేదు. ఇది దేశంలో ప్రతి రైతన్నకు అనుభవమే. అలాగని రైతన్న వ్యవసాయమే మానేయగలడా? సాగు వదిలేసి చిన్నాచితగా ఉద్యోగాలు చేసుకోగలడా? ఆ పరిస్థితికి అక్కడక్కడా కొందరు వచ్చినా చివరకు పొలాన్నే వెతుక్కుంటూ వెళ్లడం చూస్తున్నాం. ఎందుకంటే ఆదాయం రాలేదని వదిలేయడానికి ఇది వృత్తి కాదు. గల్లా పెట్టి నిండట్లేదని మూసేయడానికి వ్యాపారం కాదు. ఈ దేశం నుండి విడదీయరాని సంస్కృతి. దాన్ని నమ్ముకొని 170% ప్రజలున్నారు. ఇంత పెద్ద రంగాన్ని లాభాపేక్షతో చూడకూడదు. దాన్ని రక్షించడమే లక్ష్యంగా ఉండాలి. దేశం మొత్తానికి అన్నం పెడుతోంది ఈ దేశపు కల్చర్ వ్యవసాయం. వ్యవసాయం ఒక ఆత్మాభిమానం. దేశంలో దాదాపు 70% పైగా జనాభా ప్రత్యక్షంగా, పరోక్షంగా వ్యవసాయంపైనే ఆధారపడ్డారు. 2 ఎకరాలున్నవారు కూడా నగరం వచ్చి ఏదో ఓ ఉద్యోగం వెతుక్కోవడం కంటే తన పొలంలో పని చేసుకోవడానికి ఇష్టపడతాడు. తన పొలంలో 4 గింజలు పండించడానికే మొగ్గు చూపుతాడు. దేశంలో ఏ రాష్ట్రంలో అయినా రైతు ఇలాగే ఉంటాడు. అయినా వ్యవసాయాన్ని ఎందుకు పరిరక్షించాలంటే ఇది కనీస అవసరాలు తీరుస్తుంది. అందుకే రైతుకు రాయితీలు ఇవ్వాలి, గిట్టుబాటు కల్పించాలి, ఎరువులు సబ్సిడీ ఇవ్వాలి, రుణాలివ్వాలి. వాస్తవానికి ఇవన్నీ ఇచ్చినా తక్కువే. కారణం ఏమిటంటే ఫైనల్గా రైతు అన్నం పెడతాడు, దేశానికి అన్నం పెడతాడు. ఆరుగాలం కష్టపడి పండించి మన కడుపు నింపుతున్న రైతు పట్ల కృతజ్ఞత ఉండాలా లేదా? పండించడానికి సౌకర్యాలు కల్పించాలి, పంట నమ్ముకోవడానికి అవకాశాలుండాలి.
కానీ మన దేశంలో రైతంటేనే అడుగడుగున నిర్లక్ష్యం, అలసత్వం. విత్తనాలు మొలకెత్తుతాయో లేదో తెలీదు, పురుగుల మందులు పనిచేస్తాయో లేదో తెలీదు, ఏ వరదలు మింగుతాయో, ఏ కరువు కాల్చేస్తుందో ఊహించలేరు. అన్నీ దాటుకుని, అన్నిటినీ ఓర్చుకుని పంట చేతికొస్తే గిట్టుబాటు ధరకు గ్యారంటీ లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ దేశంలో రైతు చేసేది వ్యవసాయం కాదు, నిత్య పోరాటం. ఇంతటి కష్టాన్ని భరిస్తూ దేశానికి తిండి పెడుతున్న రైతన్నపై మరింత భారాన్ని పెంచే చట్టాలు అవసరమా? ఇదే ఇప్పుడు రైతాంగం వేస్తున్న సూటి ప్రశ్న. ప్రపంచం అనేక కరువులు చూస్తుంది. మన దేశ చరిత్రలోనూ అనేక కరువులు కనిపిస్తాయి. గంజి కేంద్రాల నుంచి, పూట గడవని రోజుల నుంచి, గోడౌన్లు నిండి ఎగుమతులు చేసే వరకు అదో పెద్ద చరిత్ర. కానీ హరిత విప్లవం తర్వాత దేశంలో వ్యవసాయం పరిస్థితి ఎంతో మారింది. అందరికీ తిండి దొరికే పరిస్థితి ఏర్పడింది. ఆహార ధాన్యాల్లో మిగులు ఏర్పడి ఎగుమతులు చేసేంత శక్తి కూడా వచ్చింది. కానీ రైతన్న కష్టాలు మాత్రం ఏటేటా పెరుగుతూనే ఉన్నాయి. వాటికి పరిష్కారాలు ఆలోచించాల్సింది పోయి మరింత భారం పెంచే చట్టాలు తీసుకురావడం సరి అయిన నిర్ణయం కాదు. సమస్య ఒకటైతే పరిష్కారంగా మరో పెద్ద సమస్యను తీసుకొస్తే ప్రయోజనమేంటి? వ్యవసాయం లాభసాటి అయినా కాకపోయినా లాభాల దృష్టితో చూడకూడదు. కొన్ని రంగాలను మాత్రమే లాభ నష్టాల లెక్కలతో చూడాలి. కొన్ని మన అస్తిత్వాన్ని నిలబెట్టుకోవడం కోసం, మన సంస్కృతిని కాపాడుకోవడం కోసం, సమాజ సంక్షేమం కోసం కొనసాగించాలి. వాటికి లెక్కలుండకూడదు. అంతెందుకు, కరోనా కాలంలో తీవ్రంగా నష్టపోయిన ఆర్థిక వ్యవస్థకు వెలుగురేఖలా మారింది వ్యవసాయమే. లాక్డౌన్లో దేశాన్ని ఆదుకున్నది కూడా వ్యవసాయమే. 199 మంది మన దేశంలో అతి సామాన్య ప్రజలు. అలాంటి చోట మోడర్నైజేషన్ అనుకూలం కాదా? పిజ్జాలు, బర్గర్ల సంస్కృతి అలవాటు కాని చోట రైతే కీలకమా? ప్రపంచం గడిచిన 100 ఏళ్లలో అంతులేని మార్పులకు లోనైందే. సైన్స్ ముందడుగు వేయడంతో అన్ని రంగాల్లో విప్లవాత్మక మార్పులొచ్చాయి. రవాణా, విద్య, వైద్య రంగాలతో పాటు ఆహారపు అలవాట్లలో కూడా అనేక మార్పులొచ్చాయి. సంస్కరణల యుగం మొదలైన తర్వాత ప్రపంచమంతా ఓ కుగ్రామంగా మారింది. పెట్టుబడులు ఖండాలు దాటి ప్రవహిస్తూ లాభాల కోసం ఎత్తులు వేయడం పెరిగింది. ఈ క్రమంలో ప్రపంచ బ్యాంకు కానీ, అభివృద్ధి చెందిన దేశాలు కానీ మన దేశం మీద మోడర్నైజేషన్ని రుద్దాలని చాలా ప్రయత్నించాయి. ఇంకా ప్రయత్నిస్తూనే ఉన్నాయి. దానిలో భాగంగానే స్టార్బక్స్, కేఎఫ్సి, మెక్డీలు శరవేగంగా వ్యాపించాయి. పిజ్జాలు, బర్గర్లు మనపై రుద్దారు. కానీ ఎన్ని వచ్చినా మన దేశంలో ఆహార సంస్కృతిలో ఇంకా ఆధునికత ఆక్రమణ జరగలేదు. నగరాల్లో 1-2% లోపు జనాభా మాత్రమే ఈ ఆధునికతను అందుకుంటే మిగిలిన 99% జనాభా ఇంటికొచ్చి అన్నమే తింటారు. అలాంటి సామాన్యులున్నంత వరకు ఈ దేశానికి వ్యవసాయం తప్పనిసరి. వ్యవసాయాన్ని కాదని ఈ దేశంలో ఎవరూ మనుగడ సాగించలేరు. ఆహారపు అలవాట్లు ఎంత ఆధునీకరణ జరుగుతున్నా ఓ ప్రయోగంలా లేదా కొత్త అలవాట్లను తెలుసుకునేలా మిగులుతున్నాయి తప్ప సంప్రదాయ ఆహారాలు దాటి వెళ్లే పరిస్థితి లేదు. అందుకే మన బియ్యం, మన గోధుమలు, మన చిరుధాన్యాలు, కూరగాయలు, పండ్ల అవసరం తగ్గలేదు. ఇంకా పెరుగుతూనే ఉంది. అవి మాత్రమే మన కడుపు నింపుతాయి. అవి మాత్రమే మన సమాజాన్ని బతికిస్తాయి. అందుకే మన దేశంలో వ్యవసాయం బతికుండాలి, మరింత బలపడాలి, రైతు కళకళ్లాడాలి. దీనికి అవరోధంగా వచ్చే ఎలాంటి చట్టాలు అవసరం లేదు. వ్యవసాయాన్ని దేశం ఎందుకు బతికించుకోవాలి, ఎందుకు నడిపించాలి అంటే అందరికీ కనీస ఆహారం పెడుతుంది. దేశమంతా ఆధునికం కాలేదు. ఇంతకంటే వేరే సమాధానం అక్కర్లేదు. ఉదాహరణకు అమెరికా అర్బన్ కల్చర్ ఎక్కువగా ఉన్న దేశం. అక్కడ గ్రామీణ వాతావరణం ఉండదు. అందుకే కరోనా లాక్డౌన్ సమయంలో బాగా ఎఫెక్ట్ అయింది. కానీ యూరప్ విషయానికొస్తే ఇప్పటికీ అవి గ్రామీణ వాతావరణాన్ని కాపాడుకుంటూ వస్తున్నాయి. కరోనా యూరప్ నగరాల్లో విజృంభించగానే జనమంతా గ్రామాలకు వెళ్లి ప్రాణాలు కాపాడుకున్నారు. ఇప్పుడు సెకండ్ వేవ్ సమయంలో కూడా అదే జరిగింది. ప్యారిస్, లండన్ నుంచి సుదూరంగా విశాలంగా ఉన్న గ్రామాల్లోకి వెళ్లి కరోనా బారిన పడకుండా తమను తాము కాపాడుకున్నారు. యూరప్లోనే కాదు, చిన్న దేశాలైన మలేషియా, సింగపూర్ లాంటివి కూడా ఈ రోజు వాటికి వీలున్నంత వరకు వ్యవసాయాన్ని అభివృద్ధి చేస్తున్నాయి. సాగు భూమి పెద్దగా లేకపోయినా ఎంత వీలైతే అంత వ్యవసాయాన్ని వృద్ధి చేస్తున్నాయి. కరోనా కష్టకాలంలో ప్రపంచమంతా అల్లాడింది. చిన్న చిన్న దేశాలు కూడా ఎంతో కష్టపడ్డాయి. కానీ 130 కోట్ల మంది జనాభా ఉన్న భారత్కు మాత్రం తిండి దొరికింది. దానికి కారణం మన దేశంలో ఉన్న బలమైన వ్యవసాయ సంస్కృతే. మన దేశంలో కరోనా కాలంలో గ్రామాల విలువేంటో తెలిసొచ్చింది. లాక్డౌన్ సమయంలో కోట్లాది జనం నగరాలు వదిలి పల్లెబాట పట్టారు. పట్నాలు, నగరాల కంటే గ్రామాల అవసరం ఏమిటో వాళ్లకు తెలిసొచ్చింది.
నగరాల్లో ఇరుకు ఇళ్లలో, ఇరుకు కిరుకు అపార్ట్మెంట్లలో తిండి లేక కరోనాతో చచ్చిపోవడం కంటే గ్రామాల్లో రోగాలు లేకుండా స్వచ్ఛమైన గాలి పీలుస్తూ ఉన్నదేదో తింటూ బతుకుదామనే నిర్ణయానికొచ్చారు. ఒక రకంగా కరోనా నుంచి తమను తాము కాపాడుకోవడానికి పల్లె జీవితం అవసరమైందే. పల్లెల్లో వ్యవసాయ ఆధారిత వాతావరణంలో కనిపించే జీవ లక్షణమే ఈ పరిస్థితికి కారణం. అదే సమయంలో లాక్డౌన్లో ఉపాధి కోల్పోయిన లక్షలాది మందికి గ్రామాల్లోనే ఉపాధి దొరికిందే. గ్రామాల్లో సోషల్ డిస్టెన్స్ సాధ్యమైందే. దేశంలో సగం మంది భయంతో ఇళ్లలో కూర్చున్న రోజు కూడా రైతు వ్యవసాయం చేశాడు, అందరికీ అన్నం పెట్టాడు. అలాంటి వ్యవసాయాన్ని మీరెందుకు దెబ్బతీస్తారు? ఆధునికత వైపు దేశాన్ని లాక్కెళ్లే ప్రయత్నంలో ఇక్కడి మూలాలను, అవసరాలను మర్చిపోవడం సరైన పని కాదు. కొత్త వ్యవసాయ చట్టాల్లో మూడోది క్రమంగా దేశంలో గ్రామీణ వాతావరణాన్ని తగ్గించేలా ఉంది. వ్యవసాయాన్ని తగ్గించి సిటీల్లో స్థిరపడేలా చేయడమే దాని టార్గెట్. కానీ అది ప్రాక్టికల్గా అసాధ్యం. ఎందుకు అసాధ్యం అంటే పట్టణాల్లోనే సదుపాయాలు లేవు. ఇక్కడున్న జనానికి ఆదాయ భద్రత లేదు, అతిగతి లేని బతుకులు. అలాంటప్పుడు గ్రామీణ జనం పట్టణాలకు వలస వచ్చే పరిస్థితే వస్తే మరింత సంక్షోభం పెరుగుతుంది. ప్రపంచ బ్యాంకుతో పాటు ధనిక దేశాలు, అభివృద్ధి చెందుతున్న దేశాల్లో వ్యవసాయం పరిధి తగ్గించమంటున్నాయి. రాబోయే 50 ఏళ్లలో వ్యవసాయ శాతాన్ని, సాగు భూమిని తగ్గించి వ్యవసాయంపై పెట్టుబడులు తగ్గించాలనే ప్రణాళికలు ఉన్నాయి. కానీ దానిపై ఆధారపడిన కోట్లాది జనం పరిస్థితి ఏంటి? సాగు భూమిని తగ్గించి వ్యాపార దృష్టితో చూసి వ్యవసాయానికి ప్రాధాన్యత తగ్గిస్తున్నారు. కానీ దానిపై ఆధారపడిన కోట్ల మందికి ప్రత్యామ్నాయం ఉందా? వాళ్ళందరి పరిస్థితి ఏంటి? తక్కువ నేలలో ఎక్కువ పండించి కార్పొరేట్లకు అమ్ముకొని గణాంకాలు పెంచుకోవడం కాదు ఈ దేశానికి కావాల్సింది. విస్తృతంగా వ్యవసాయం జరిగి అందరి కడుపు నిండి అందరికీ ఉపాధి దొరకడం. అలాంటి కీలక రంగాన్ని వ్యాపారంతో ముడిపెట్టి లాభం, నష్టం అంటూ అంచనా వేస్తున్నారు. లాభ నష్టాలు అంచనా వేసే వ్యవస్థ వ్యవసాయం కాదు. ఈ బేసిక్ ఫార్ములాను అందరూ అర్థం చేసుకోవాలి. వ్యవసాయం ఒక సెంటిమెంట్, అది ఒక కల్చర్, అది ఒక జీవనాధారం అనే సూత్రాన్ని అందరూ గుర్తుంచుకుంటేనే క్షేమంగా ఉంటాం. ఇండియాలో 40 కోట్ల ఎకరాల భూమి సాగులో ఉంది. ఇందులో 2 తెలుగు రాష్ట్రాల్లో 3 కోట్ల ఎకరాల వరకు సాగు అవుతోంది. వీరిలో 90% మంది 1-2 ఎకరాల రైతులే. వీరందరికీ కొత్త వ్యవసాయ చట్టాలు శాపంగా మారతాయి అన్న ఆందోళన పెరుగుతోంది. అటు ఢిల్లీలో అన్నదాతల ఆందోళనలు పెరుగుతూనే ఉన్నాయి. కొన్ని నెలలకు సరిపడా ఆహార పదార్థాలతో అనేక రాష్ట్రాల నుంచి ఢిల్లీ సరిహద్దులకు చేరుకున్నారు. ఇంకా వేల సంఖ్యలో రాజధాని వైపు కదులుతున్నారు. ఈ చట్టాలతో అన్నదాతలకు ఎలాంటి హాని జరగదని, ఆదాయం పెరిగి ఆర్థికంగా బలపడతారని స్వయంగా ప్రధాని నరేంద్ర మోడీ హామీ ఇచ్చినా పట్టు వీడడం లేదు. నిత్యావసర సరుకుల సవరణ చట్టం, రైతు ఉత్పత్తుల వ్యాపార, వాణిజ్య ప్రోత్సాహక సులభతర చట్టం, రైతుల సాధికారత, రక్షణ, ధరల హామీ, సేవల ఒప్పంద చట్టం, ఇవి కేంద్రం తెచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలు. ఏది నిత్యావసరం, ఏది కాదు, ఏ పంట ఎంత వేయాలి, ఏ ఉత్పత్తిని ఎంత నిల్వ చేయాలి అన్న అంశాలను కేంద్రమే నిర్ణయిస్తుంది. ఇది మొదటి చట్టం. ఇక రెండో చట్ట ప్రకారం మార్కెట్ యార్డులుంటాయి, వాటిని ఎత్తేయరు. కానీ ఇప్పట్లా ఈ ప్రాంత రైతులు ఈ మార్కెట్ యార్డులోనే అమ్మాలి అన్న నియమ నిబంధనలేమీ ఉండవు. అలాగే మార్కెట్ యార్డు బయట విక్రయించే ఉత్పత్తుల మీద పన్నులు, ఫీజులు వేయడానికి వీల్లేదు. ఇక మూడోది, పంట వేయడానికి ముందే రైతుతో కొనుగోలుదారుడు ఒప్పందం చేసుకోవచ్చు, ధరను నిర్ణయించుకోవచ్చు. ఈ చట్టాలు నిత్యావసర వస్తువుల సప్లైపై కేంద్రానికి అజమాయిషీ ఇస్తాయి. దీనివల్ల నిత్యావసర వస్తువుల కృత్రిమ కొరత ఉండదు, మార్కెట్ యార్డుల దోపిడీ ఉండదు. అంతేకాదు, విత్తు నాటేటప్పుడే తన పంట ఎంత కమ్ముడుపోతుందో, ఎవరికి అమ్మాలో రైతుకు తెలిసిపోతుంది. ఇంతకన్నా అన్నదాతకు న్యాయం ఎవరు చేయగలరు అనిపిస్తోంది కదా. కానీ కార్పొరేట్ వ్యవసాయం ఉన్న దేశాల్లో ప్రభుత్వం చెప్పే ఈ లెక్కలు పనికి రావచ్చేమో, కానీ దేశంలో 60% పైగా వ్యవసాయంపైనే ఆధారపడిన చోట దీనివల్ల ఉపయోగం ఉండదనేదే మన రైతుల వాదన. మన దేశంలో చిన్న కమతాల రైతులే ఎక్కువ. ఈ చట్టాలు గనక అమలైతే రైతులు పొలాలమ్ముకొని తమ భూముల్లోనే కూలీలుగా మారే పరిస్థితి వస్తుందని ఆందోళన చెందుతున్నారు. కేంద్రం లక్ష్యం ఏదైనా సరే వీటిని తెచ్చే ముందు ప్రజలకు అవగాహన కల్పించాలి కదా, మేధావుల మధ్య చర్చ జరగాలి కదా, కనీసం రాష్ట్ర ప్రభుత్వాలనైనా విశ్వాసంలోకి తీసుకోవాలి కదా. ఇవన్నీ ఎందుకు జరగలేదు? ఈ విషయంలో కనీసం రైతులు, రైతు సంఘాల విశ్వాసం పొందడానికైనా ఎందుకు ప్రయత్నించలేదు? ఈ ప్రశ్నలే కేంద్ర ప్రభుత్వ చిత్తశుద్ధి మీద రైతుల్లో అనుమానాలకు కారణమయ్యాయి.
రైతుకు ఎంత తక్కువ పొలం ఉన్నా ఏడాదికి 1,00,000-2 లక్షలు మాత్రమే వచ్చినా ఆత్మాభిమానంతో బతికే వీలుంటుంది. 1-2 పంటలు పండించుకొని 2 గేదెలు పెట్టుకుంటే పాడి పంటతో జీవితం గౌరవంగా గడిచిపోతుంది. కానీ ఇందులో కార్పొరేట్ రంగం ఎంటర్ అయితే దేశంలో గ్రామాల పరిస్థితి అయోమయంగా మారే ప్రమాదం ఏర్పడింది. మన సమాజం ఎన్ని కష్టాలున్నా వ్యవసాయాన్ని వదిలిపెట్టలేదు. వ్యవసాయం మన సంస్కృతి. అప్పుల పాలవుతున్నా సాగు మానేసే పరిస్థితి ఉండదు. అలాంటిది రైతుల చేతి నుంచే పొలం చేజారితే ఎలా బతకాలి? ఇలాంటివి వ్యవసాయ రంగ పునాదుల్ని కుదిపేసేలా కొత్త చట్టాలున్నాయంటూ రైతులు ఇప్పుడు ఆందోళన చేస్తున్నారు. నిజానికి రైతు దేశంలో ఎక్కడైనా అమ్ముకోవచ్చనే మాట వినడానికి అద్భుతంగా ఉంది. కానీ ఎంతమంది రైతులు తమ పంటను దూర ప్రాంతాలకు తీసుకెళ్లగలరు? తెలంగాణలోనే తీసుకుంటే 25 ఎకరాలున్న భూస్వాములే లేరని ప్రభుత్వమే అధికారికంగా ప్రకటించింది. అంటే 90% రైతులు 1-2 ఎకరాలు సాగు చేసుకునేవాళ్లే. దేశం మొత్తం ఇలాంటి రైతులే ఎక్కువ. వీళ్లంతా ఏ రాష్ట్రాలకు తమ ఉత్పత్తిని ఎగుమతి చేసుకుంటారు? ఇప్పుడైతే పొరుగునే ఉన్న మార్కెట్ యార్డుకైనా తీసుకుపోతున్నారు. ఆ మార్కెట్ యార్డుకే 4 మిల్లుల యజమానులు వస్తారు. ఏదో ఓ రేట్ అనుకుని కొనుక్కుపోతారు. ఇప్పుడు అది లేకపోతే అసలు చిన్న సన్నకారు రైతుకు దిక్కెవరు? రాష్ట్రాలు దాటించి ఎక్స్పోర్ట్ చేసుకునే సామర్థ్యం లేని రైతు అయిన కాడికి కార్పొరేట్ సంస్థలకు అమ్ముకోవాల్సి వస్తుందనేదే అసలు భయం. అప్పుడు ఎగుమతి చేసుకునే హక్కు ఆ కార్పొరేట్ సంస్థది, దాని ఏజెంట్లది అవుతుంది. ఇప్పటికే నూనె గింజల విషయంలో ఈ పరిస్థితి చూస్తున్నాం. రేపు బియ్యం, గోధుమలకు కూడా అదే పరిస్థితి వస్తోంది. ఇక కనీస మద్దతు ధరకు సంబంధించిన భయం మరీ పెద్దది. మార్కెట్ యార్డులు, ఎఫ్సిఐ లేనప్పుడు వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్కు సంబంధించి ప్రభుత్వాల పాత్రే లేనట్టు లెక్క. అప్పుడు పంటల ధరలన్నీ ప్రైవేటు శక్తుల ఇష్టారాజ్యమే. ధాన్యం ధర 1,850 ఉంటే బియ్యం ధర 3,640 ఉంటోంది. ఈ గ్యాప్లో కొంత రైతుకు రావాలి కదా. కానీ దళారులు తింటున్నారు. ఇప్పటికీ మదనపల్లెలో టమాటా రైతు రోడ్లపై ఎందుకు పారబోస్తున్నాడు? పంజాబ్లో రైతు తలసరి ఆదాయం 10,000 ఉంటే ఏపీ, తెలంగాణలో 6,000 మాత్రమే. మరికొన్ని రాష్ట్రాల్లో ఇంకా తక్కువ ఉంటోంది. ఎందుకీ వేరియేషన్? ఈ పరిస్థితిలో మార్పు రావాలి కదా. రైతు బతుకుల్ని నిజంగా బాగు చేయాలి అంటే కార్పొరేట్ కంపెనీలకు ఉత్పత్తులను అమ్ముకునేలా చేయడం కాదు, రైతే కేంద్రంగా వ్యవసాయం వెలిగే పరిస్థితి రావాలి. ప్రాసెసింగ్ యూనిట్లు పెట్టాలి. వాటికి రైతే అమ్మే అవకాశం కల్పించాలి. కోల్డ్ స్టోరేజ్లు ఏర్పాటు చేయాలి. అక్కడ నిల్వ ఉంచుకునే పరిస్థితి ఉండాలి. పంట తరలింపుకు తగిన రవాణా సౌకర్యం ఉండాలి. రైతుల కోసమే ఆసుపత్రులు ఏర్పాటు చేయాలి. రైతుల పిల్లలకు స్కూళ్లు కట్టించాలి. రైతులను నిలబెట్టాల్సిన వ్యవస్థ ఏర్పాటు చేయాలి. వీటితో పాటు విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు, బ్యాంకు రుణాల్లో ప్రభుత్వాలు చొరవగా ఆదుకోవాలి. ఒక్క మాటలో చెప్పాలంటే వ్యవసాయానికి కార్పొరేట్ స్థాయి ఇవ్వాలి. రైతుకు ఇన్ని చేసినా అది తక్కువే. రైతుల్ని కూలీలుగా మార్చి సిటీకి తీసుకొస్తే ప్రయోజనమేంటి? రైతుల్ని వ్యవసాయానికి దూరంగా జరిపితే ఉపయోగమేంటి? రైతులు, రైతు కూలీల బతుకుల్ని ప్రశ్నార్థకంగా మార్చటమెందుకు? ఈ పరిస్థితి మారాలి. అప్పుడే ఈ దేశ రైతు బాగుపడతాడు, దేశమూ బాగుంటుంది. ఇది ఈ వారం చైర్మన్స్ డెస్క్. వచ్చే వారం మరో అంశంతో కలుద్దాం. నమస్తే.